శ్రీ సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయం. ఈ అధ్యాయం ప్రధానంగా బాబా సముఖంలో మరణించినవారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, తాతాసాహెబ్ నూలకర్, మేఘశ్యామ్, ఒక పులివారి కథలను హేమాడ్ పంత్ వివరించారు. వారు హేమాడ్ పంత్ మొదట మరణకాలంలో మనసు ఏదిపైన ఉంటే మనిషి ఆ గమ్యాన్నే పొందుతాడు అని చెబుతారు. భగవద్గీత 8వ అధ్యాయం 5-6 శ్లోకాలను ఉదహరిస్తారు. ఎవరు అంత్యకాలంలో భగవంతుడిని జపిస్తారో వారు ఆయనను చేరుతారు. ఎవరు వేరే వస్తువు ధ్యానం చేస్తారో వారు దానినే పొందుతారు. కాబట్టి మరణ సమయాన భగవంతుని జపం, ధ్యానం, నిశ్చల మనసు అవసరం. యోగులు భక్తులను అంత్యకాలంలో దారి చూపి మోక్షానికి చేర్పిస్తారు. ఇది తరువాత చెప్పబోయే కథలకు భాగవత తాత్పర్యమైన పరిచయం. విజయానంద్ మద్రాసు సన్యాసి. మద్రాసు దేశస్థుడు విజయానంద్ సన్యాసి మానస సరోవర యాత్ర చేయాలనుకున్నాడు. ప్రయాణంలో షిరిడీకి చేరి సోమదేవస్వామిని కలిశాడు. ఆయన మానస సరోవర ప్రయాణ కష్టాలను వివరించడంతో నిరుత్సాహపడ్డాడు. అప్పుడు బాబా వద్దకు వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా కోపంగా, ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయండి అన్నారు. సన్యాసికి మొదట నిరాశ కలిగినా క్రమంగా బాబాపైన ప్రీతి పెరిగింది. షిరిడీలో 2 రోజులు గడిపిన తరువాత అతని తలియాకు మద్రాసు నుంచి ఉత్తరం వచ్చింది. అతడు వెళ్లాలనుకున్నా బాబా అనుమతి ఇవ్వలేదు. బాబా ఉపదేశం: నువ్వు సన్యాసి అయితే లోకబంధాలు విడువాలి. ఆస్తి పట్ల మమకారం వద్దు. క్రమం తప్పకుండా భగవంతుని పారాయణం చెయ్యి. బాబా అతనికి రామవిజయం గ్రంథం ఇచ్చి చదవమన్నాడు. విజయానంద్ భగవతాన్ని ఏకాంతంలో చదువుతుండగా జ్వరం పట్టి మరణించాడు. బాబా ముందుగానే ఇది జరగబోతుందని తెలుసుకుని యోగపథం బోధించారు. చివరికి విజయానంద్ బాబా సముఖంలో మోక్షం పొందాడు. బాలారాం మాన్కర్. బాబా భక్తుడు, గృహస్థుడు. భార్య మరణంతో దుఃఖంలో మునిగిపోయాడు. కుమారునికి గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబా వద్ద నివసించాడు. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచీంద్రగఢ్కి వెళ్లమన్నారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో రోజూ ధ్యానం చేయమని ఉపదేశించారు. ఆయన అక్కడ క్రమంగా దివ్య దర్శనాలు పొందాడు. కొంతకాలం తరువాత తిరిగి బాంబే వెళ్తుండగా రైలులో ఒక వింత అనుభవం జరిగింది. ఒక యాత్రికుడు సహాయం చేసి టిక్కెట్ ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఇది బాబానే తనకు సహాయం చేశాడని గ్రహించాడు. తరువాత తిరిగి షిరిడీలో స్థిరపడి బాబా సముఖంలో శాంతిగా మరణించాడు. తాతాసాహెబ్ నూలకర్. ఆయన పూణే జిల్లా సబ్ జడ్జి. మొదట యోగులపై నమ్మకం లేదు. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రభావంతో బాబా వద్దకు రానిచ్చాడు. 2 షరతులు పెట్టాడు. ఒక బారాహణుడు దొరకాలి. నాగ్పూర్ కమలాలు దొరకాలి. ఇరువెన్నో దైవప్రసాదంగా తీరడంతో షిరిడీ వచ్చాడు. మొదట బాబా కోపగించుకున్నా తరువాత ఆయన అవతారపురుషుడని అంగీకరించాడు. చివరి దశల్లో బాబా పాదతీర్థం ఇచ్చి ఆయనను తన వద్ద మోక్షం పొందేలా చేశాడు. మేఘశ్యామ్, మేఘ. 28వ అధ్యాయంలో కథ వివరించబడింది. మేఘశ్యామ్ బాబా భక్తుడు. ఆయన మరణించగా బాబా స్వయంగా చితికి హాజరయ్యాడు. బాబా అతని శవంపై పుష్పాలు చల్లి కన్నీళ్లు కార్చాడు. ఇది బాబా యొక్క భక్తులపై అనురాగాన్ని తెలియజేసింది. పులి సంఘటన. బాబా సమాధి చెందే 7 రోజులు ముందే ఒక అద్భుత సంఘటన జరిగింది. ఒక పులిని దూరీషులు గొలుసులతో కట్టి తీసుకువచ్చారు. అది అనారోగ్యంతో బాధపడుతోంది. బాబా ముందు తీసుకువచ్చి నిలబెట్టారు. పులి భయంకరమైన రూపంలో ఉన్న బాబాను చూసి ప్రశాంతమైంది. వెంటనే తోకను నేలపై 3 సార్లు కొట్టి కూర్చుంది. ఆ తరువాత బాబా సముఖంలోనే కుప్పకూలి మరణించింది. జంతువుకి కూడా బాబా సముఖంలో మోక్షం లభించిందని ఇది నిరూపిస్తుంది. అధ్యాయం సారాంశం. మరణ సమయంలో మనసు ఎటువైపు ఉంటే ఆ గమ్యం మనకది అవుతుంది. బాబా భక్తులంతా సన్యాసి, గృహస్థుడు, న్యాయమూర్తి, సాధారణ భక్తుడు, జంతువు కూడా ఆయన సముఖంలో మోక్షం పొందారు. బాబా భక్తులకు అంత్యకాలంలో దారిదీపమై నిలిచాడు. ఈ అధ్యాయం భక్తులకు మరణ భయం తొలగించి భగవత్ స్మరణతో జీవించమనే ఉపదేశం అందిస్తుంది. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.